తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం మసాలా అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ శనగపిండి తీసుకోండి. దాంట్లో 1/4 కప్ బియ్యం పిండి వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం వాము వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల డైజెషన్కి ఏమీ ఇబ్బంది ఉండదు. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసుకోండి. దీంట్లో కొంచెం కుకింగ్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలుపుకోండి. తర్వాత వేరొక బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ కలుపుకుంటూ దీన్ని మంచి పేస్ట్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ వేయకండి, ఎందుకంటే మొత్తం లూజ్గా అయిపోతుంది. ఎక్కువ వాటర్ వేసి కలుపుకోవద్దు, జస్ట్ ఇలా జారేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు అరటికాయల్ని ఇలా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఈలోపు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కని ఇందులో బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోండి. ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు రంగు మారింది కదా, రెండో వైపు చూసుకోండి. రెండో వైపు ఇంకా కొంచెం ఉడకాలి. చూసారు కదా, ఇవి మంచి రంగు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ఇలా నాప్కిన్ తీసుకొని అందులో వేసుకోండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా అది పీల్చేసుకుంటుంది. ఇలాగే మీరు అన్ని ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. బజ్జీలు రెడీ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్కి కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. తర్వాత ఒక 1/2 నిమ్మకాయ తీసుకొని 1/2 నిమ్మకాయని పిండుకోండి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ కారంకి వదిలి పచ్చిమిర్చి వేసుకున్నా పర్వాలేదు. ఇంక మిగిలిందంతా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇందులో మీరు కావాలంటే కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ అయిన బజ్జీని తీసుకుందాం. బజ్జీని ఇలా తీసుకొని దీనికి ఇలా ఒక సైడ్కి కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మధ్యలో దీన్ని పెట్టుకోండి. మధ్యలో దీన్ని పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకో బజ్జీ తీసుకోండి. ఇందులో మధ్యలోకి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా ఆనియన్తో తింటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంతే, ఎంతో టేస్టీ మసాలా అరటికాయ బజ్జీ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.